కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ సత్యప్రభ సూచనలతో ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, ఏలేశ్వరం పట్టణ నాయకులు బొదిరెడ్డి గోపి, పట్టణ పార్టీ అధ్యక్షులు మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో లింగవరం కాలనీ నుంచి బాలాజీ చౌక్ సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కూటమి పార్టీ శ్రేణులతో ఈ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయాలని సూచించారు. మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ఇంధనం వాడకం వల్ల కలిగే నష్టాలు వివరించారు. ఇంధన ఖర్చును తగ్గించడం వల్ల ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చని, అంతేకాకుండా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బస్తా ప్రసాద్, ఎండగొండ నాగబాబు, కోనాల వెంకటరమణ, పెంటకోట శ్రీధర్, సామంతుల గోపి, బుద్ధ ఈశ్వరరావు, సుంకర సత్యనారాయణ, మైరాల కనకారావు, నూకతాటి ఈశ్వరుడు, గట్టిం వెంకటరమణ, రెడ్డి రాజు, వైపోకుల సుబ్బారావు, కర్రోత్ గాంధీ, సిడగం బాలు, కర్రీ సుబ్బారావు, కర్రీ ప్రకాశ్రావు, పెండ్ర శ్రీను తదితర కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరూ ఒక మనిషి వచ్చి ఒక మొక్క నాటాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మన కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిలి విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర కానీ బయట కానీ ప్రతి ఒక్కరు ఒక మనిషి వచ్చి ఒక మొక్క నాటితే మనం ఆరోగ్యంగా ఉండడానికి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి మన గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా ప్రతిపాటి శాసనసభ్యులు మా అందరూ అభిమాన నాయకులు అయినటువంటి ఒరుపుల సత్యప్రభరాజు గారి సూచనల మేరకు మరి ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని మరి మా నియోజకవర్గంలోని ఏలేశ్వరం నగర పంచాయతీలు ఎన్డీఏ శ్రేణులు అందరూ కలిపి ఈరోజు నిర్వహించడం జరిగిందండి. అలాగే పర్యావరణంలో భాగంగానే మరి కాలుష్యాన్ని తగ్గించాలనే నినాదంతో ఈరోజు మరి నగర పంచాయతీలో ఉదయం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ఎమ్మెల్యే సత్యప్రభరాజు గారు కానీ, వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ అనారోగ్యానికి గురవ్వకూడదు. ఈ కాలుష్యం వల్ల ఈ కాలుష్యాన్ని పోగొట్టాలంటే మొక్కలు నాటే కార్యక్రమం కానీ మొక్కలు ప్రతి ఇంట్లోనే ఉండాలి. అలాగే ఈ మొక్కల వల్లనే ఎక్కువగా ఈ అనారోగ్యాన్ని రాకుండా ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ పర్యావరణం పట్ల కానీ, రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ, రాష్ట్ర సంక్షేమం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉందో మొత్తం ప్రజలందరికీ తెలుసు. దానిలో భాగంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో మున్సిపల్ సిబ్బంది మరియు అటవీ శాఖ సిబ్బందితో కలిసి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకా వినూత్నంగా పర్యావరణం మీద ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి పార్టీ ఇచ్చిన నిర్ణయం మేరకు, మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన నిర్ణయం మేరకు పట్టణంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, మండలంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ఏలేశ్వరం మెయిన్ రోడ్లో ఈ సైకిల్ ర్యాలీ ద్వారా పొల్యూషన్ ఫ్రీ సిటీ చేయాలి, పొల్యూషన్ తగ్గించాలని చెప్పి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు ఏలేశ్వరం నగర పంచాయతీ మరియు రూరల్ మండలం అందరం కలిసి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో, వారి యొక్క ఆదేశాలతో మరి ఉదయం మొక్కలు నాటే కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు సాయంత్రం సమయంలో మరి ప్రజలందరికీ తెలియజేయాలి, మరి పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడాలి అని చెప్పి ఆలోచనతో ఒక వినూత్నమైన కార్యక్రమం మరి పార్టీ ఆదేశం మేరకు, పెద్దల ఆదేశం మేరకు చేపట్టడం జరిగింది. దీని ద్వారా కూటమి ప్రభుత్వం రాజకీయాలు, సంక్షేమమే కాదు మరి పర్యావరణం మీద మరి ప్రభావితం చేయాలి. ప్రజలందరూ కూడా అత్తమాను రాజకీయాలే కాదు మరి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలి.